హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్ట్ లైఫ్ బైట్స్. ఈరోజు వీడియో పూరి, దాని కాంబినేషన్ చోలే మసాలా కర్రీ. సింపుల్గా చోలే మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ వేలో ఈ వీడియోలో చూద్దాం. అలానే పూరీలు క్రిస్పీగా సాఫ్ట్గా రావాలంటే పిండిని ఏ విధంగా కలుపుకోవాలో ఆ టిప్స్ని మీతో షేర్ చేస్తాను. అలానే చోలే మసాలా కర్రీ అండ్ పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా చోలే మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో 1 కప్పు బొంబాయి శనగలు తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ శనగల్ని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మినిమం 8 to 10 అవర్స్ వరకు నానపెట్టుకోవాలి, లేదా ఓవర్ నైట్ అయినా నానపెట్టుకోవచ్చు. బొంబాయి శనగలు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది, అలానే హార్ట్ డిసీజ్ కూడా రెడ్యూస్ చేస్తుంది. ఈ శనగల్లో అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి, అలానే ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. నేను ఇక్కడ శనగలను ముందు రోజు నైటే నానపెట్టుకున్నాను. ఇలా శనగలు మంచిగా నానిన తర్వాత ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ చోలే మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి దానికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక ప్యాన్లో యాలుక్కాయలు 2 తీసుకోవాలి, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం దాచిన చెక్క, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, అలానే 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు. మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి ఇవి యాడ్ చేసుకోవాలి. అలానే 3 నుంచి 4 లవంగాలు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకోవాలి. ఇలా 3 to 4 మినిట్స్ వేయించుకున్న తర్వాత కొంచెం కాజు, అలానే 1 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలా కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యే వరకు ఒక 2 to 3 మినిట్స్ వరకు వేయించుకోవాలి. మంచిగా వేగిన తర్వాత టర్న్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత బ్లెండ్ చేసుకున్న మసాలా పౌడర్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వచ్చేద్దాం. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కుక్కర్ని తీసుకోండి. ఇలా తీసుకున్న ఈ కుక్కర్లో 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే బిర్యానీ ఆకులు 2, అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అనాస పువ్వు యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న జీలకర్రని చిటపట్లు ఆడే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి కారం చూసుకొని 3 to 4 వరకు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేయించుకున్న తర్వాత 1 కప్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కానీ లేదా 1 కప్ ఆనియన్ పేస్ట్ కానీ వేసుకోవచ్చు. ఇలా ఆనియన్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ముందే సాల్ట్ వేసుకోవటం వల్ల ఆనియన్ త్వరగా ఫ్రై అవుతుంది. చూసారు కదా, ఆనియన్ కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో 1 కప్ టమాటో పేస్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటో కూడా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో మనం ముందే నానబెట్టుకున్న బొంబాయి శనగల్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపాక మంటని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకొని 3 to 4 మినిట్స్ వరకు ఆయిల్లో మగ్గనివ్వండి. ఇలా ఆయిల్లో 3 to 4 మినిట్స్ వరకు మగ్గించుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మనం ముందే పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కారం యాడ్ చేసుకోవాలి. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కర్రీకి మంచి ఫ్లేవర్ రావడం కోసం చోలే మసాలా పౌడర్ని కూడా 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి.
ఈ చోలే మసాలా పౌడర్ బయట సూపర్ మార్కెట్స్ లో అవైలబుల్ లో ఉంటుంది. అలానే మనం తీసుకున్న 1 కప్పు శనగలకి ఏ కప్పుతో 2 or 2.5 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసి 6 to 7 విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. కుక్కర్ విజిల్ వచ్చే లోపు పూరీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పూరీ పిండి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో 4 కప్స్ వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. మనం తీసుకున్న 4 కప్స్ గోధుమ పిండికి 2 కప్స్ వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇలా బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవడం వల్ల పూరీలు అనేవి క్రిస్పీగా వస్తాయి. అలానే 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల పూరీలు అనేవి మంచి టేస్ట్ ఉంటాయి. అలానే టేస్ట్ కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపి కాచి చల్లారి పెట్టుకున్న పాలను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పూరీ పిండిని కలిపి పెట్టుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 4 కప్స్ గోధుమ పిండికి 1 కప్పు వరకు పాలు తీసుకుంటున్నాను. ఇలా పాలు యాడ్ చేసుకున్న తర్వాత పిండి ముద్దగా ప్రిపేర్ చేసుకోవడానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటూ పూరీ పిండిని కలిపి పెట్టుకోండి. ఇక్కడ పాలు అనేవి మంచి టేస్ట్ అండ్ టెక్స్చర్ కోసం బాగా ఉపయోగపడుతుంది. పూరీ పిండిలో ఇలా బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవటం వల్ల క్రిస్పీనెస్సే కాకుండా పూరీ పొంగటానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మనం తీసుకున్న షుగర్ అనేది కంప్లీట్ గా ఆప్షనల్ మాత్రమే. ఇలా పిండి ముద్దను కలిపి పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒకసారి బాగా కలిపి 10 to 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి. ఇలా 7 విజిల్స్ వచ్చిన తర్వాత టర్న్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనిచ్చి కుక్కర్ విజిల్ ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసి ఉడికిందో లేదో చూద్దాం. చూసారు కదా, కర్రీ అనేది మంచిగా ఉడికి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడు శనగలు అనేది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. చూసారు కదా, చాలా సాఫ్ట్ గా ఉడికాయి. ఈ టైంలో ఇంకా కొంచెం ఉడకాలి అనిపిస్తే మళ్ళీ కవర్ చేసి 1-2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా కర్రీ రెడీ అయిన తర్వాత చివరగా కొంచెం కొత్తిమీర ఆకును అలానే 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కర్రీ మంచి ఫ్లేవర్ఫుల్ గా అలానే సూపర్ టేస్టీగా ఉంటది. చాలా ఈజీగా కుక్కర్లోనే ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చోలే మసాలా కర్రీని పక్కన పెట్టుకొని ఇప్పుడు పూరీని కాల్చుకుందాము. ఇక్కడ నేను 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఈ పిండిని చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్ గా ప్రిపేర్ చేసుకున్న ఈ పూరీ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకుంటూ బాల్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకునే పూరీ బాల్స్ అనేవి మనం తీసుకునే కడాయికి సరిపడ ఉండాలి. అలానే పూరీస్ కూడా మీడియం సైజ్ లో వచ్చేలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఆయిల్ వేడొచ్చాక మనం ప్రిపేర్ చేసుకున్న పూరీల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే పూరీని ఇందులోకి వేసుకోవాలి. తక్కువ మంట మీద పూరీలు వేస్తే సరిగ్గా పొంగవు, అందుకోసం హై ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ఒకవేళ హీట్ ఎక్కువయ్యి పూరీలు మాడుతున్నాయి అనిపిస్తే కొద్దిగా తగ్గించుకోవచ్చు. అలానే ఇక్కడ పూరీ వేసేటప్పుడు పూరీ అనేది కంప్లీట్ గా ఆయిల్లో మునగాలి. ఇలానే 1 మినిట్ ఉంచి మనం తీసుకున్న గరిటెతో లోపలికి ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇలా ప్రెస్ చేయటం వల్ల పూరీ అనేది చాలా మంచిగా పొంగుతుంది. లేదా పూరీ పైన గరిటెతో నూనె వేస్తూ ఉండాలి. ఇలా పొంగిన పూరీని ఇంకో వైపుకి టర్న్ చేసుకొని ఇలా 2 వైపులు చక్కగా పూరీని వేయించుకున్న తర్వాత గరిటెతో పక్కకి తీసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్ లో మిగతా పూరీలను కూడా కాల్చుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పూరీలు వెంటనే తినేలా అయితే నార్మల్గా ఉంచుకోండి, లేదా హాట్ బాక్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. హాట్ బాక్స్ లో పెట్టుకోవటం వల్ల పూరీలు అనేవి గట్టిగా అవ్వకుండా ఉంటాయి. అలానే ఇలా పూరీలు అనేవి పొంగితేనే టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా బాగుంటుంది. సో ఇలా పూరీలన్నీ పొంగాలంటే మనం పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది. అంతేకాకుండా ఆయిల్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలి. నెక్స్ట్ టైం పూరీ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ లో ట్రై చేసి చూడండి. అలానే ప్రతి పూరీ కూడా ప్రెస్ చేసుకుంటూ వేయించడం వల్ల మంచిగా పొంగుతాయి. రెగ్యులర్ గా ప్రిపేర్ చేసుకునే పూరీ పొటాటో కర్రీ కాకుండా ఒకసారి ఇలా చోలే మసాలాతో కూడా డిఫరెంట్ గా ట్రై చేసి చూడండి. ఇలా క్రిస్పీగా సాఫ్ట్ గా ప్రిపేర్ చేసుకున్న పూరీకి సైడ్ డిష్ గా ఫ్లేవర్ఫుల్ అండ్ డెలిషియస్ గా ప్రిపేర్ చేసుకున్న ఈ చోలే మసాలా కర్రీని తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తేజ్ లైఫ్ బైట్స్. ఇలాంటి మరెన్నో డెలిషియస్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తేజ్ లైఫ్ బైట్స్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.